హలో గైస్, ఈరోజు ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా తెలుగు టైటన్స్ పట్నా పైరేట్స్తో తలపడబోతోంది. ప్లే ఆఫ్స్ పర్స్పెక్టివ్లో తెలుగు టైటన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పాలి. ముఖ్యంగా రాబోయేటువంటి 2 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశల్ని తెలుగు టైటన్స్ సజీవంగా ఉంచుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా ఈరోజు జరగబోయేటువంటి పట్నా పైరేట్స్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలుస్తుందా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలవాలి అంటే కనుక తెలుగు టైటన్స్ రైట్ రైడర్స్ బాగా పర్ఫామ్ చేయాలి. ఎందుకంటే గత కొన్ని మ్యాచ్లుగా పట్నా పైరేట్స్ లెఫ్ట్ కార్నర్, పట్నా పైరేట్స్ రైట్ కవర్ మంచి ఫామ్లో లేరు. సో ఈ అడ్వాంటేజ్ని స్వీకరించి వీలైనంత ఎక్కువ స్కోర్ని చేయాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ రైట్ రైడర్స్. ప్రధానంగా పవన్ సరావత్ అండ్ ఆశిష్ నర్వాల్ పైనే ఈ మ్యాచ్ గెలిపించేటువంటి బాధ్యత ఉంటుందని చెప్పాలి. అండ్ గత కొన్ని మ్యాచ్లుగా పట్నా పైరేట్స్ రైట్ కార్నర్, పట్నా పైరేట్స్ లెఫ్ట్ కవర్ మంచి ఫామ్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్లో విజయ్ మలిక్ పైన ఎక్కువగా ప్రెషర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రైట్ రైడర్స్ అయినటువంటి పవన్ సరావత్ అండ్ ఆశిష్ నర్వాల్ ఇవాళ మ్యాచ్లో తెలుగు టైటన్స్కి చాలా కీలకమవుతారు. అండ్ మరోవైపు తెలుగు టైటన్స్ డిఫెండర్స్కి ఇట్స్ హై టైమ్ టు రెస్పాండ్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తెలుగు టైటన్స్ డిఫెండర్స్ రెస్పాండ్ కాకుండా ఓడిస్తే కనుక తెలుగు టైటన్స్ డిఫెండర్స్ వల్లే తెలుగు టైటన్స్ ఓడిపోయింది అనేటువంటి ఫ్యాన్స్ నానుడి నిజమవుతుంది. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ డిఫెండర్స్ ఒక్కటిగా ఆడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఫేస్ చేయబోయేది ఇన్ఫార్మ్ రైడర్స్ అయినటువంటి అయాన్ లోచబ్ అండ్ దేవాంగ్ దలాల్. సో వాళ్ళని ఎదుర్కొనే ముందు మీరు కూడా నెంబర్ 1 డిఫెన్స్గా మారితేనే డిఫెన్స్లో పై చేయి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మ్యాచ్ గెలిచేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుందని చెప్పాలి. సో ఎక్కడ హోప్ని కోల్పోకూడదు. ఒకవేళ యుముంబా కానీ జైపూర్ పింక్ ప్యాంథర్స్ కానీ రాబోయేటువంటి 2 మ్యాచ్లు కనుక ఓడిపోయినట్టయితే తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి చేరుతుందని చెప్పాలి. సో ఆ హోప్ని ఎక్కడా కూడా కోల్పోకుండా గతంలో చేసినటువంటి మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఇవాల్టి మ్యాచ్ అండ్ పుణేతో జరగబోయేటువంటి మ్యాచ్ కనుక గెలిచినట్టయితే తెలుగు టైటన్స్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి చేరుతుందని చెప్పాలి. అండ్ సెమీఫైనల్కి వెళ్ళడానికి పట్నా పైరేట్స్కి కూడా రాబోయేటువంటి 2 మ్యాచ్లు చాలా క్రూషియల్. యుముంబాతో తెలుగు టైటన్స్తో వాళ్ళు ఆడబోయేటువంటి మ్యాచ్లు విజయం సాధిస్తే కనుక వాళ్ళు డైరెక్ట్ సెమీఫైనల్కి క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా పట్టు వదలకుండా బాగా పర్ఫామ్ చేస్తారు. బట్ ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్కి గేమ్ చేంజర్గా పరిణమించాల్సింది రైట్ రైడర్స్ అని నేను మళ్ళీ చెప్పడం జరుగుతోంది. ఆశిష్ నర్వాల్ అండ్ పవన్ సరావత్ పట్నా పైరేట్స్ డిఫెన్స్ పైన ప్రెషర్ పెట్టగలిగితే మాత్రం ఈరోజు తెలుగు టైటన్స్ ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. పట్నా పైరేట్స్ గత కొన్ని మ్యాచ్లుగా క్లోజ్ మ్యాచెసే గెలిచింది. సో డి అంటూ బాగా పర్ఫామ్ చేస్తే కనుక పట్నా పైరేట్స్ పైన గెలవచ్చు తెలుగు టైటన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో స్విచ్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. పవన్ సరావత్ ఇచ్చిన మాట ప్రకారం దేవాంగ్ దలాల్ అండ్ అయాన్ లోచబ్ని ఆపగలుగుతాడా? డిఫెన్స్ని సెట్ చేసుకోగలుగుతాడా? ప్లే ఆఫ్స్కి టీంని తీసుకెళ్ళగలుగుతాడా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.